చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే. యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే. శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ. జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా. జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం. శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం. దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో. జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా. సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుశ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈరోజు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి విజయనగర వాసిని శ్రీమతి గోదా సరోజలక్ష్మిని మనసారా అభినందిస్తున్నాను. మళ్ళీ ఈ మననం అనేటటువంటి వ్యాసంగానికి సిద్ధపడడం, దాన్ని ఇవాళ చాలా పర్ఫెక్ట్గా చెయ్యగలగడం, దీనికి మనసారా సంతోషిస్తూ ఇది ఆచార్యుల విషయంలో మనం చేసుకునేటటువంటి కైంకర్యం. దీనికి మించిన కైంకర్యం ఏది వారికి తృప్తిని కలిగించదు అని సూచన చేస్తున్నాను. మా మరదలు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆమెకి 2 భాగ్యాలు కలిగాయి. మా నాన్నగారి కులధనమైనటువంటి పెరుమాళ్ళకి ఆరాధన చేసుకుని ఆ స్వామి సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగింది. అలాగే మా నాన్నగారి చేతే సమాశ్రయణాన్ని పొంది తిరుమంత్రార్థాది గ్రంథాన్ని చక్కగా కాలక్షేప రూపంగా పొందినటువంటి అదృష్టం కూడా కలిగి ఉంది. ఆ బాధ్యత పూర్తిగా ఉంది ఆమె మీద. ఆచార్యులకి ఆనందాన్ని కలిగించాలి, ఆచార్య కైంకర్యాన్ని తప్పకుండా చేసుకోవాలి అని. మా తండ్రి గారిని దగ్గర నుంచి చూసింది కాబట్టి వారికి నిజానికి ఏది ఆనందం కలిగిస్తుందో ఆమెకి కూడా తెలుసు. వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా ఇలా చెప్తూ ఉంటే, చదువుకుంటూ ఉంటే ఎంత సంతోషమో వారికి. అది సంబంధం అక్కర్లేదు, అంత ఆనందం కలిగేది. ఆ ఆనందం మన ప్రవృత్తి ద్వారా వారికి మనం తప్పకుండా కలిగించాలనే నేను కూడా ఇందులో కొనసాగుతున్నాను. దాని మీద శ్రద్ధ కనపరిచినందుకు మనసారా నేను అభినందిస్తున్నాను. అవదు అనుకుంటే ఏది అవదు, అవుతుంది అనుకుంటే అన్నీ అవుతాయి. గ్రహించి అనుసంధించి అర్థం చేసుకొని చెప్పగలిగేటటువంటి సమర్థత అయితే ఆచార్య అనుగ్రహంతో పరిపూర్ణంగా ఉంది. దాన్ని అభివృద్ధి చేసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. చక్కగా ఇవాళ 2 శ్లోకాలని అందులో చెప్పాల్సినటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ దానికి మనం ఏవేవి రిఫరెన్సెస్ ఇచ్చుకున్నామో వాటిని కూడా చక్కగా ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తూ, సమయాన్ని బాగా మించకుండా 1 నిమిషం మాత్రమే మించి ఈ మనన వ్యాసంగాన్ని అందించి తాంబూల సమర్పణం చేసినందుకు ఆమెకి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఈ సద్గ్రంథ అధ్యయనం సఫలమై ఆచార్యులకి ఆనందదాయకంగా సద్గ్రంథాలలో ఉండేటటువంటి మంచి విషయాలని 10 మందితో పంచుకోగలిగే సదవకాశం కలగాలి అని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తున్నాను. ఇక చిన్న చిన్న సవరణలు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. మనకి 82, 83 శ్లోకాలు, 84 కూడా కలిపారు. కానీ శరణాగతి చేసినటువంటి శ్లోకాలు 2. వరద త్వాం వృణే, అహం త్వాం వృణే అని ఉన్నటువంటి శ్లోకాలు స్పష్టంగా గోప్తృత్వ వరణం అనేటటువంటి ఒక ప్రధానమైన దాన్ని అంగిగా చేసుకుని చేసినటువంటి శరణాగతి
తర్వాత మిగిలినవన్నీ ముందు వెనుక చెప్పినటువంటి దోషానుసంధానాలు అవన్నీ అవుతాయి. 2 శ్లోకాలు ప్రధానంగా 84 అక్కర్లేదు, 82, 83 అనే దాన్ని సవరణ చేసుకోవాలి. అలాగే పశ్చాత్తాపేన సిద్ధ్యతి అన్నారు, కానీ శుద్ధ్యతి అనేది శుద్ధిని పొందుతుంది అని అర్థం అన్నమాట. మన మనస్సు మనం చేసినటువంటి దోషం పశ్చాత్తాపేన శుద్ధ్యతి, సిద్ధ్యతి అంటే సిద్ధిస్తుంది అని అర్థం, శుద్ధ్యతి అంటే శుద్ధిని పొందుతుంది అని అర్థం. ఇక్కడ శుద్ధి గురించి చెప్తున్నారు కాబట్టి దోషం పరిశుద్ధం అవుతుంది అనే అర్థంలో పశ్చాత్తాపేన శుద్ధ్యతి అనేది సరిగ్గా మనం అనుసంధానం చేసుకోవాలి. అలాగే యద్బ్రహ్మకల్పనీయతానుభవేపి అనేటటువంటి శ్లోకంలో ఆ పాపాలని చెయ్యొద్దు అని అనుకుంటే ఆయన రక్షిస్తాడు అని అక్కడ మనకు ఉంటుంది. తదభిసంధి విరామ మాత్రాత్ అని ఉంటుంది. అంటే చెయ్యకుండా ఉంటే అని కాదు, చెయ్యొద్దు అనుకుంటే చాలు అని అన్నమాట అక్కడ అర్థం. విరామము అంటే చెయ్యకపోవడము అని అర్థం, కానీ విరామం కాదు అక్కడ, అభిసంధి విరామం అంటే చెయ్యాలనేటటువంటి ఆలోచనకే విరామాన్ని ఇవ్వడం. మనసులో ఇక నేను చెయ్యను అని అనుకుంటే చాలు అనేటటువంటి విషయం మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అలాగే నా మతి అన్న చోట మతికి అని కాదు, నా బుద్ధికి అని మనం అర్థంలో చెప్పుకున్నా, నా మతి నా బుద్ధి అనుతాపాన్ని పొందటం లేదు అని అక్కడ మతినే ప్రధానంగా మనకి చెప్పారు. అర్థంలో తప్పు లేదు, కానీ మతి అంటే బుద్ధికి అని కాకుండా బుద్ధి అని అక్కడ మతి అనేది బుద్ధి అన్న మాటని ప్రథమాంతంగానే మనం అక్కడ చెప్పుకోవాలి అని చిన్న చిన్న సూచనలు చేస్తూ, ఈ సూచనలను పాటిస్తూ శ్లోకానుసంధానం చాలా బాగా జరిగింది. ఎక్కడ ఒక్క దోషం కూడా శ్లోకానుసంధానంలో కనపడకుండా చక్కగా అనుసంధానం చేసినందుకు ఆనందిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. అయిపోతోంది, ఇక పెద్ద విశేషమే మళ్ళాదు. హాయిగా మనం శ్లోకాలని వాటిలో ఉండేటటువంటి విశేషాంశాలని తలుచుకుంటూ వెళ్ళిపోతాం. పుస్తకాలు ఉంటే మీ దగ్గర ఆ పేజీలను బట్టే మనకి అర్థమైపోతుంది. ఇంకా ఎంత తక్కువ పేజీలు ఉన్నాయి అంటే ఎక్కువ వివరణ లేదు అని మనకు తెలిసిపోతుంది. హాయిగా ఈ 4 రోజులలోనూ ఈ చివరి దాస్య ప్రార్థనాన్ని చేసుకుంటూ వరదరాజస్తమ అర్థానుసంధానాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఇప్పుడు శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. నిన్నట్లాగే ప్రతి దశకానికి మొదలు చివర అనుసంధానం చేసుకుంటూ వెళదాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి సంవదేత కిల యత్ప్రమాంతరైస్తత్ప్రమాణమితి ఏహి మే నిరే తన్మతే పిబత మానతాంగత హస్తినాద్య పరవస్తు నిత్రయీ గుణాయత్తన్లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తే క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయౌ తత్వద్గతతయా శుభీభూయం యాతా ఇతి నిర్ణయిష్మ శృతివశాత్ అనన్యాధీనత్వం తవ కిల జగుర్వైదిక గిరః పరాధీనం త్వాంతు ప్రణత పరతంత్రం మనుమహే ఉపాలంభోయం భోః శ్రయతి బత సార్వజ్ఞమపి తే యతో దోషం భక్తేష్విహ వరద నైవా కలయసి పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలానాంజనం కరిగిరేరసి శృంగం అంజనక్షితిభృతో యది నామ ఉపత్యకావరద హేమమయీ స్యాత్ తాదృశీ తవ విభాతి తు లక్ష్మీరాంబరీబత విడంబిత విద్యుత్ పరభాగమియాద్రవేస్తమిశ్రా వరదాద్యత్వయి తన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగన్నను కౌంతలీతమిశ్రా ముఖమున్న సమాయతాక్షముద్యత్స్మితదంతం రుచిరాధరన్నతభ్రు లసదంస విలంబి కర్ణపాశం మయితే నిశ్చలమస్తు హస్తినాథ పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంత్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన కాన్నామాన్వభవదహో దశాంతదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః యా దామోద
సౌందర్యామృతరసవాహవేగజస్యాత్ ఆవర్తస్తవ కిల పద్మనాభనాభిః తత్పద్మం వరద విభాతి కాంతిమయ్యాః లక్ష్మ్యాస్తే సకల వపుర్జుషోऽనుసద్మ యా దామోదర ఇతి నామదాతవాసీత్ సా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరదవళిత్రయచ్చలేన త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ సపద్యాస్వజ్యాంగుళిషు వరద ప్రాంతతః కాంతి సింధోః వీచీ వీథీ విభవముభయీష్వంభసాం లంభితాసు విందన్నిందుః ప్రతిఫలనజాం సంపదం కిం పదంతే ఛాయాచ్ఛద్మానఖ వితతితాల్లంభితః సుంభితః సన్ శంభోరంభోరుహముఖ సఖా సంసహాంకశ్చ శంకః కుర్వన్ సేవాం వరద వికలో వృత్తహీనः సువక్రః త్వత్పాదాబ్జే ప్రియమఖనఖచ్ఛద్మనాశ్రిత్య నిత్యం సద్వృత్తో భూత్సతు దశగుణం పుష్కలో నిష్కళంకః భజత్సు వాత్సల్యవశాత్ సముత్సుకః ప్రకామమత్రావతరేర్వరప్రద భవేశ్చ తేషాం సులభోదకిన్విదం యదంగదాంనా నియతః పురారుదః నరసింహతనురగౌణీ సమసమయ సముద్భవశ్చ భక్తగిరః స్తంభే చ సంభవస్తేऽపి శునయతి పరేశతాం వరదా త్వద్దాస్యమస్య హిమమస్వరస ప్రసక్తం తచ్చోరయన్నయమహం కిల చ స్ఖల ప్రాక్ త్వం మామకీన ఇతి మామభిమన్యసే స్మ హస్తీస సంసమయనస్తమిమం వివాదం భోగా ఇమే విధి శివాదిపదం చ కించ స్వాత్మానుభూతిరితి యా కిల ముక్తిరుక్తా సర్వం తదూష జలజోషమహంజుషేయ హస్త్యద్రినాథ తవ దాస్య మహారసజ్ఞః విషయ విషధర వ్రజ వ్యాకులే జనన మరణ నక్రచక్రాస్పదే అగతిరశరణో భవాబ్ధౌ లుఠన్ వరద శరణమిత్యహం త్వాం వృణే అకృత సుకృతకః సుదుష్కృత్తరః శుభగుణలవలేశదేశాతిగః అశుభగుణపరః సహస్రావృతో వరదమురుదయం గతిం త్వాం వృణే శరణవరణవాగియం యోదిత న భవతి బత సాపి ధీపూర్విఘ్నా ఇతి యది దయనీయతామయ్యహో వరద తవ భవేత్ తతః ప్రాణిమి నిరవధిషు కృతేషు చాగస్వహో మతిరనుశయనీ యది స్యాత్ తతః వరద హి దయసేన సంసేమహే నిరనుశయధియో హతాహైవయం శరణవరణవాగియం యాజ్యమే వరద తదధికం న కించిన్మమ సులభమభిమతార్థదం సాధనం తదయమవసరో దయాయాః తవ. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. స్వామి దగ్గర శరణాగతి చేసినటువంటి శరణాగతి మనసారా చేసినది కాదు, కానీ మరొక సాధనం తన దగ్గర లేదు. భగవంతుడు ఏదో ఒక ఆధారం తీసుకుని మనని రక్షించాలి అని కనుక ప్రయత్నం చేస్తే అలా నువ్వు రక్షించడానికి తగినటువంటి ఒక అవకాశం ఇది అన్నారు. ఇది తప్ప మరొకటి నీకు దొరకదు అన్నారు. నేను శరణ వరణ వాక్కుని అన్నాను, అదలా వచ్చేసిందంతే. ఇదే ఆధారంగా తీసుకుని నువ్వు నన్ను రక్షించు అన్నారు వెనుకటి శ్లోకాలలో. నేను చేస్తూ ఉండేటటువంటి తప్పుల విషయంలో నాకు ఏ రకమైనటువంటి అనుతాపము లేదు, అనుశయము లేదు అన్నారు. నిన్న చెప్పుకున్నామే. తర్వాత ఇంకొక చిన్న సూచన సరోజలక్ష్మి చెప్పిన దాంట్లో అన్నంగరాచార్య స్వామి వారి శ్లోకం అని అనుతాపము ఉపరమము అని నిన్న అనుతాపాదుపరమాత్ అనే శ్లోకాన్ని చెప్పుకున్నా. 4 భాగాలుగా ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క భాగం పోతూ ఉంటుంది అని చెప్పుకున్నది. అన్నంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఉన్న శ్లోకం, వారు చెప్పిన శ్లోకం కాదు. వారు చెప్పిన శ్లోకం ఏది అంటే రత్నం ధీవరహస్తలబ్ధం అనేటటువంటి శ్లోకం వారి రచన. అది సిద్ధాంతాంజనం ఏదో ఒక వారి గ్రంథంలో రచన అది. ఇది మామూలుగా ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఇది రెండిటికి తేడా మనం గుర్తుపెట్టుకోవాలి. అనుతాపము లేదు అని ఇక్కడ అంటున్నారు. ఆ అనుతాపము అనేది ఎలా కలుగుతుంది అంటే మనం అయ్యో అని అనుకుంటే చాలు అని అనుకున్నాం. మనం చేసినటువంటి తప్పులకి కూడా మనం అనుతాపం మొదలైనవన్నీ చెయ్యాలి అని అంటే
మనకి 3 కరణాలు ఉన్నాయి. అది మనస, వాచ, కర్మణ అని అనుకుంటాం. నిన్నటి శ్లోకంలో అలా మనం మనస అనుతాపాన్ని పొందితే చాలు, అవి మనకి ఆటంకాలు కావు అనే విషయాన్ని కూరత్తాళ్వాన్ స్పష్టంగా తెలియచేశారు. దీనికి ఒక చిన్న సన్నివేశాన్ని మనం చెప్పుకుంటూ కొత్త పాఠాన్ని ప్రారంభం చేసుకుందాం. నిన్నటి శ్లోకం దగ్గర, అంటే మొదట మనం చెప్పుకున్నటువంటి శ్లోకం దగ్గర, నిరవధిషు కృతేషు చాగస్సు అనేటటువంటి శ్లోకం దగ్గర మనం పాపే కృతే యది భవంతి అనే యతిరాజవంశతిలో శ్లోకాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ శ్లోకం దగ్గర తప్పు చేస్తే దానివల్ల మనకి భయం కానీ, అనుతాపము కానీ, లజ్జ కానీ కలిగితే మళ్ళీ భయం, ఆ తప్పు చేసే అవకాశం ఉండదు. నాకు అవి కలగడం లేదు కనుక నేను మళ్ళీ 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 తప్పులనే చేస్తున్నాను. అఘం పునరఘం కురువే అని చెప్పుకున్నారు. అందులో అక్కడ ఒక సన్నివేశాన్ని వ్యాఖ్యానంలో చెప్తారు మనకి. కూరత్తాళ్వాన్ చాలా దయావంతులు. కూరత్తాళ్వాన్ నిజంగా చెప్పాలి అంటే పరిశుద్ధమైనటువంటి వైష్ణవత్వానికి ఒక ప్రతీకగా కూరత్తాళ్వాన్ని మనం చెప్పుకోవచ్చు. అది పైన ఉండేటటువంటి లక్షణాలు కానీ, మనస్సుకి ఉండవలసినటువంటి లక్షణాలు కానీ, ప్రవృత్తి కానీ దేంట్లోనైనా కూరత్తాళ్వానికి సాటి అయినటువంటి వ్యక్తి మరొకరు ఉండరు. అందుకే వారి వైభవాన్ని మొழியை కడక్కుం పెరుం పుగషాన్ అన్నారు మనకి ఇరామానుసన్ ఉత్తందాదిలో. ఆచార్య పరంపర చాలా ఉంది, అందులో ఒకరు కూరత్తాళ్వాన్. తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా గురు పరంపరలో అక్కర్లేకుండా రామానుజుల వారి పాదఛాయగానే ఉండిపోయినటువంటి మహానుభావులు. మొన్న మనం చెప్పుకున్నాం కదా, పెరియనంబి గారు ఆలయ ప్రదక్షిణానికి నా నీడలా రావలసిన వాడు ఒకరు ఉండాలి అంటే కూరత్తాళ్వాన్ ఉన్నారు కదా అని పెరియనంబి గారు వారిని పంపమని అడిగేరు అని అనుకున్నాం. అది నిజమైన వైష్ణవత్వం అన్నమాట. మనకి ఆ వైష్ణవత్వానికి పరిపూర్ణమైనటువంటి నిదర్శనం వారిలో ఉండేటటువంటి భూతదయ మొదలైనటువంటి గుణాలు. వారు మోహం పడిపోవడం, మృదువైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండడం, ఇలాంటివన్నీ మనకి కూరత్తాళ్వాన్ చరిత్రలో చాలా ఉంటాయి. అందుకే అసలు వైష్ణవులంటే ఎలా ఉండాలి అని ఎవరైనా అడిగారనుకోండి, అప్పుడు కూరత్తాళ్వాన్లా అని మనం వెంటనే సమాధానం చెప్పడానికి తగినటువంటి ఒక ఉదాహరణ అన్నట్లుగా ఉంటారు కూరత్త. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పెద్దలు యామునాచార్యుల వారు, భగవద్ రామానుజులు, తర్వాత ముందు చాలా మంది ఉన్న ఎంచడానికి కూడా ఒక చిన్న మాట కూడా మనకి కూరత్తాళ్వాన్ చరిత్రలో ఎక్కడ కనపడకుండా ఉంటుంది వారి యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. అందులో వైష్ణవత్వం అంటే భగవంతుడికి ఎలాగైతే ఎవరైనా కష్టపడుతూ ఉంటే చూడలేని తత్వం ఉంటుందో, అలాగే భగవత్ సంబంధం కలిగినటువంటి వారికి కూడా అలాంటి లక్షణమే ఉండాలి. నాకెందుకులే, నాకెందుకు వచ్చిన బాధ అని మనం పట్టించుకోకుండా ఉండడం కానీ, లేదా వాళ్ళని తిట్టడం కానీ, లేదా వాళ్ళలాగే మనం ఉందాం అనుకుని ప్రయత్నం చేయడం కానీ, ఇలాంటివి కాదు శ్రీ వైష్ణవ లక్షణాలు. మనం సమాశ్రయణాలై వైష్ణవత్వాన్ని పొందుతున్నాం, కానీ ఆచరణలో ఎలా ఉండాలి అని సందేహం కలిగితే కూరత్తాళ్వాన్ని చూసుకుందాం. కూరత్తాళ్వాన్లో మనం ఉండగలుగుతామని కాదు, వారు ఎలా ఉన్నారు అనే దాన్ని చూసుకుంటే దానికి ఒక మంచి ఉదాహరణ. ఎవరైనా యోగ్యత కలిగినటువంటి వారు తెలియక తెలిసి బుద్ధ్వాచ నోచ అని మనం ఒక శ్లోకం అనుకున్నాం కదా, అలాగా వాళ్ళు వినాశాన్ని కొని తెచ్చుకుంటూ ఉండేటటువంటి స్థితిలో సహించలేక వాళ్ళకి మేలు జరగడం కోసం తనంత తానుగా ప్రయత్నించేటటువంటి స్వభావం కూరత్తాళ్వాన్. నాలూరానికి కూడా ముక్తి రావాలి అనుకోవడం అలాంటిదే అని అనుకున్న అసహ్యాపచారం చేశారు కనుక అని. ఆయనే కాదండి, ఇంక ఎవరలా చేసినా వీరు సహించలేరు. వైష్ణవులై పుట్టి, అంటే కనీసం జన్మకి వైష్ణవులై వారు ఆ వైష్ణవత్వాన్ని సిద్ధింప చేసుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటే మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అలా పిళ్ళై పిழை ఆళ్వాన్ అని ఒక శ్రీ వైష్ణవ భాగవతోత్తములు ఉండేవారు కూరత్తాళ్వాన్ సమయంలో అన్నమాట. ఆయన మంచివారే, కానీ ఆయనకి కొంచెం దురుసుతనం ఎక్కువ.
ఆయనకు ఉండేటటువంటి ఆ మంచి వంశంలో పుట్టేననో విద్యావంతుడననో ఏదో కొన్ని అతిశయాలు ఉంటాయి కదా, వాటి వల్ల ఆయన తరచుగా భాగవతాపచారం చేస్తూ ఉండేవారు. వీళ్ళు నాకెంత, వీళ్ళు నాకు లెక్క అని పెద్దల పట్ల ఆయన కొంచెం తిరస్కార భావాన్ని కలిగి ఉంటూ ఉండేవారు. వాళ్ళ విషయంలో సరి అయిన ప్రవృత్తితో ఉండేవారు కాదు వారు. కానీ కూరత్తాళ్వాన్ అంటే మాత్రం అందరికీ ఇష్టమే. ఇది గుర్తుపెట్టుకోండి. రామానుజులని వ్యతిరేకించిన వారు ఉన్నారేమో కానీ కూరత్తాళ్వాన్ విషయంలో అందరికీ ప్రేమే అనడానికి మనకి రంగాలయం దగ్గర రామానుజ సంబంధం ఉన్న వాళ్ళని లోపలికి రానివ్వద్దు అంటే ఆ గేట్ కీపర్ కూడా అక్కడ ఉండేటటువంటి ఆ కావలిదారుడు కూడా అయ్యో ఈయన మంచివాడు రా, ఈయన వెళ్ళనివ్వండి అన్నాడని మనం వింటున్నావా? చాలదా? సామాన్యులలో కూడా కూరత్తాళ్వాన్ పట్ల ఉండేటటువంటి ప్రేమ ఎలా ఉండేది అనడానికి అదొక్కటి మనకి నిదర్శనంగా ఉంటుంది. అలాగే ఇంత ఔద్ధత్యం ఉన్నటువంటి ఈ వ్యక్తికి కూడా కూరత్తాళ్వాన్ విషయంలో చాలా గౌరవం ఉండేది. ఇది ఆధారంగా చేసుకున్నారు కూరత్తాళ్వాన్. ఈయనని ఈ భాగవతాపచారం చేయకుండా ఏదో ఒక ఉపాయంతో మాన్పించాలి అని అనుకుంటున్నారు. గ్రహణం వేళ అందరూ తీర్థం ఇచ్చి తర్పణం చేసి పెద్దలకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా, అలాంటి సమయంలో ఆ పిళ్ళై ఆళ్వాన్ తర్పణం చేసి నీరు వదులుతూ ఉండే సందర్భంలో వీరు వెళ్లి తనకి ఆయన దగ్గర నుంచి దానం కావాలి అని కోరారు. స్వామి మీకు నేనేమిస్తాను అన్నాడు. కాదు ఇస్తావు, నేను అడిగింది ఇవ్వాలి అన్నారు. సరే అన్నాడు. నువ్వు ఇక మీదట భాగవతాపచారం చెయ్యకూడదు అని ఒక మాట తీసుకున్నారు, వాగ్దానాన్ని తీసుకున్నారు కూరత్తాళ్వాన్. వారంటే గౌరవం కనుక ఆ స్వామి కూడా తప్పకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారంగానే నేను ప్రవర్తిస్తాను అన్నాడు. కానీ అలవాటైపోయింది కదా పాపం, అలాగే నడుచుకున్నాడు చాలా వరకు. కానీ అలవాటులో పొరపాటుగా ఒకసారి ఆయన భాగవతాపచారం చేశాడు. ఆ చేసినందుకు చాలా సిగ్గుపడ్డాడు, చాలా బాధపడ్డాడు. గురువు గారికి ముఖం చూపించలేను అని అనుకున్నాడు. కూరత్తాళ్వాన్ దగ్గరికి రాలేదు. రోజు వచ్చి సేవించేటటువంటి ఆయన కనపడకపోయేసరికి కూరత్తాళ్వాన్ ఒక వారం రోజులు ఆగి ఏమి ఈయన కనపడడం లేదు అని ఎంక్వైరీ చేసి వీరే ఆ స్వామి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆయన చాలా బాధపడుతూ ఉంటున్నాడు. మీకు మాట ఇచ్చాను, మాట తప్పాను, మాట ఇచ్చాను, మాట తప్పాను, ఎంత తప్పు అయిపోయింది అని బాధపడుతున్నాడు ఆయన. అప్పుడు కూరత్తాళ్వాన్ అన్నారు, ఏం పర్వాలేదు, ఇప్పుడు మీలో ఈ అనుతాపం వచ్చింది కదా, తప్పు చేశాను అనేటటువంటి అనుతాపం ఏర్పడింది కదా, చాలు. మీరు చేసినటువంటి అపచారానికి ఈ అనుతాపం చాలు, ఆ అపచారం ఇంకా పోయినట్టే అని చెప్పారు. అయితే అక్కడ భాగవతాపచారం అనేది మానసికంగాను కాయికంగాను వాచికంగాను కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. మనస్సులో కూడా మనం పెద్దల గురించి చెడ్డగా తలిస్తే అది భాగవతాపచారమే అవుతుంది. ఈ అనుతాపం అనేది దేనికి అంటే మానసికంగా మనం చేసినటువంటి అపచారానికి అయ్యో ఎంత తప్పుగా అనుకున్నామో అనేటటువంటి అనుతాపం ఉంటే, అనుశయం ఉంటే అప్పుడు ఆ అపచారం మన పట్ల ఏ రకమైనటువంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపించదు. అది ఇక్కడ అనుశయిని మే మతిహి అన్నారు చూసారా, అక్కడ బుద్ధి అన్నారు అంటే మానసికమైనటువంటి అపచారం అని ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందుకోసం మీకు ఈ సన్నివేశాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా మతిలో అనుతాపం లేదు అంటే ఇప్పుడు మనస్సు మారుతోంది అంటే మనసా చేసినటువంటి అపచారానికి మనస్సు మళ్ళీ పరితాపాన్ని పొందితే, అనుశయాన్ని పొందితే అప్పుడు పర్వాలేదు, ఇంకా దాని దోషం మనకి ఉండదు. ఇక కాయికంగా మనం ఎవరి విషయంలోనైనా, భాగవతులే అక్కర్లేదు, సాటి వ్యక్తుల విషయంలో, సాటి జీవుల విషయంలో మనం అపచారం చేసామనుకోండి, అపచారం అంటే వాళ్ళని బాధ పెట్టడమే కదా, వాళ్ళ గురించి వ్యతిరేకమైన ప్రవృత్తి కలిగి ఉండడమే కదా. అలా చేస్తే మనకక్కర్లేదు, రాజుగారే లేదా ప్రభుత్వమే దండన విధిస్తారు. అంచేత ఆ భయంతోటైనా ఎవరినైనా కొడితే ఊరుకుంటారా, ఎవరినైనా పొడిస్తే ఊరుకుంటారా? రాజదండో ప్రభుత్వం వేసే శిక్షలు ఎలాగే ఉంటాయి కాబట్టి ఆ పనికి సాహసించే అవకాశం సాధారణంగా ఉండదు. కాయికమైనటువంటి అపచారం ఎవరో రౌడీలకి తప్ప సహజంగా అయితే సామాన్యులకి అలాంటి అపచారం వచ్చే అవకాశం ఉండదు. రాజదండన అనే భయం ఒకటి ఉంటుంది కనుక. కానీ భయం లేకుండా చేసేటటువంటిది, వెంటనే శిక్ష లేకుండా చేసేటటువంటి అపచారం ఏది అనంటే
వాగ్రూపమైనటువంటి అపచారం. గుర్తు పెట్టుకోండి. మనం 4 మాటలు అనేస్తే ఏ రాజు వచ్చి మనని శిక్షించడు, ఏ ప్రభుత్వము వచ్చి మన మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు చేసే అవకాశం లేదు. అందుకని సులభంగా నోటితో అపచారాలు చేసేస్తూనే ఉంటాం. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నామంటే ఆ స్వేచ్ఛ మనకి, నాకుంది వాక్ స్వాతంత్ర్యం, ఇది ఫండమెంటల్ రైట్ అని మనం ఇప్పుడు ఎలాగైతే అనుకుంటున్నామో అంత ధైర్యం, అంత స్థితి ఉంది కాబట్టి వాగ్రూపమైనటువంటి అపచారమే మనకి ప్రామాదికంగా జరిగేటటువంటి స్థితి ఉంటుంది. కనుక మీలో మనస్సులో మార్పు వచ్చింది కనుక ఇక అపచారపడరు, కాయికంగా చెయ్యరు, రాజదండన భయం ఉంటుంది కనుక నోరు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పారట కూరత్తాళ్వాన్ మళ్ళీ వారికి. వాక్కుని మాత్రం ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి అని ఒక సూచన ఇచ్చారు అని అంటారు. అలాగే స్వామి, నా మనసులో ఆ రకమైనటువంటి అనుతాపం కూడా రావటం లేదు. అయ్యో నేను తప్పు చేశాను అని కూడా నాకు అనిపించటం లేదు. కనుక అదొక్కటే సాధనం. నువ్వు నాలో అది లేకపోతే హతా హై వయం, అందుకే మనమందరం చెడిపోతున్నాము అన్నారు. ప్రాణిమి అన్నారు, హతాహ అని అన్నారు. నువ్వు కనుక అదే కారణంగా నా మీద దయ చూపిస్తే, నేను నాకంటే దయనీయుడు లేడు అని కనుక నువ్వు స్వీకరిస్తే ప్రాణిమి, బ్రతికిపోతాను అని అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు ఆయన అనుగ్రహించాడని కాదు, నేను ఉజ్జీవించాలి అంటే నువ్వు నాలో ఏమీ లేదని నా మీద దయ చూడడం అన్నారు. కానీ కనీసం భగవంతుడు దయ చూడడానికి తగినటువంటి ఆ పశ్చాత్తాప లేశం కూడా తన మనస్సులో కలగడం లేదు అన్నారు. తర్వాత నేనెంత అన్నా కనీసం ఈ రకమైనటువంటి పరిశుద్ధైనా నాలో ఉండాలి కదా అనుకున్నారు. లేదు లేదు కాబట్టే చెడిపోతున్నాను, భగవంతుడికి దయ లేక కాదు, నాలో ఈ మాత్రపు ప్రవృత్తి కూడా లేక చెడిపోతున్నాను అని అన్నారు దాంట్లో. ఇక భగవంతుడు అనుగ్రహించాలి అంటే కనీసం నోటితో వచ్చినటువంటి మంచి మాటగానైనా దీన్ని గుర్తించి నువ్వు నన్ను స్వీకరించాలి. ఇంతకంటే తదధికం అభిమతార్థ సాధనం సులభం నకించిన్ మమ అని స్పష్టం చేశారు దాంట్లో. అంటే భగవద్ అనుగ్రహానికి తగినటువంటి అర్హతలు, అధికారములు, అధికారం అంటే ఇక్కడ అర్హత అని అనమాట, అలాంటివేవి తనలో లేవు అని అంటూ తర్వాతి శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక ఈ తర్వాతి శ్లోకం దగ్గర నుంచి ఇంచుమించుగా మనం చెప్పుకోవచ్చు, మనకి ద్వయమంత్రంలో ఉత్తరఖండం ప్రారంభం అవుతోంది అని అనుకుందాం. మనం ఇంతవరకు మనం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని శరణు వేడేశాం. శరణు వేడిన దానికి ప్రయోజనం ఏమిటి, ఫలం ఏమిటి అంటే శ్రీమతే నారాయణాయ నమః అని నిత్య మిథున కైంకర్యం మనం చేసుకోవాలి. నిత్య కైంకర్యం చేసుకోవాలి, లక్ష్మీనారాయణ మిథునానికి కైంకర్యం చేసుకోవాలి. ఆ కైంకర్యం ఎలా చేయాలి అంటే ఇష్టంగా చెయ్యాలి. ఇప్పుడు ఆ కైంకర్య ప్రార్థన చేయబోతున్నారు, దాస్య ప్రార్థన చేయబోతున్నారు. ఆ దాస్యాన్ని నేను ప్రార్థిస్తే అది చేసేటప్పుడు నాకు దాని పట్ల ఇష్టం కలగాలి కదా స్వామి, ముందుగా ఆ ఇష్టం కూడా నువ్వే కలిగించవయ్యా అంటున్నారు. విందు భోజనం అడగబోతున్నారు, విందు కావాలయ్యా నాకు అని అడగబోతున్నారు. అడగబోతూ దానికంటే ముందు ఆకలి కూడా నువ్వే ఇవ్వాలి అని అడిగితే ఎలా ఉంటుందో అలాగే దాస్య ప్రార్థన చేయబోతున్నారు. ఆ దాస్యానికి ఇష్టంతో చేసుకునేటటువంటి ఇష్టాన్ని కూడా నువ్వే కలిగించాలి అంటున్నారు. ఇందులో చాలా అందమైన ప్రార్థన. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంచుమించుగా మనం శ్రీమతే నారాయణాయ నమః అని అంటున్నాము అని అనుకోవచ్చు. అదే కైంకర్య ప్రార్థన చేస్తున్నాము అని అనుకోవచ్చు. శ్లోకం చూడండి. విషయ విషయిణి స్పృహా భూయసి తవతు చరణయోః న సాల్పాపి మే వరద నను భరః తవైవ త్వయం యదుత తవ పదస్పృహా జన్మ మే అంటున్నారు. మీకు ప్రమాణ తిరట్టు చెప్పలేదు, ఒకసారి నోట్ చేసేసుకోండి పాసురాలని. తిరువాయుమొழிలో 8వ పత్తులో 8వ దశకంలో 3వ పాసురం. మొన్న అడియేనుళ్ళాన్ ఉడలుళ్ళాన్ అని కణ్గళ్ శివధ్ను అని ముందు 2 పాసురాలు చదివారు. ఇప్పుడు మనం 3వ పాసురాన్ని ఇవాళ
అనుసంధానం చేసుకుంటాం. 8, 8, 3 ఇది తిరువాయుమొழிలో. పెరియ తిరుమొഴി అనే దివ్య ప్రబంధంలో 7, 7, 9. పెరియ తిరుమొழிలో 7, 7, 9. అలాగే ఆళ్వందార్ స్తోత్రంలో ఉదీర్ణ సంసార అనేటటువంటి శ్లోకం. అలాగే పితాత్వం మాతాత్వం అనేటటువంటి శ్లోకం. ఇవాళ మనకి పాఠ్యాంశంలో ఎన్నో ఆళ్వందార్ స్తోత్రంలో శ్లోకాలే రిఫరెన్స్కి వస్తాయి. ఈ 2 శ్లోకాలు చివరిని చదువుదురుగా. 2 పాసురాలు 2 శ్లోకాలు నోట్ చేసి పెట్టుకోండి. ఆళ్వందార్ స్తోత్రం కనుక నేను మీకు నెంబర్లు చెప్పటం లేదు. ఇక ఈ శ్లోకంలో అంటే 87వ శ్లోకంలో రుచిని ముందు ప్రార్థిస్తున్నారు. కైంకర్య ప్రార్థన చేసేటప్పుడు రామానుజుల వారు శరణాగతిలో చేసినటువంటి ప్రార్థనని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందులో వారు కైంకర్యం చేస్తాను అని మాత్రమే అనలేదు. ప్రీతికారిత అనే పదాన్ని ప్రతి చోట మనం వింటూ ఉంటాం. ప్రీతికారితమైన కైంకర్యము అనే చెప్పారు తప్ప సేవ చెయ్యాలి అని విధిగా చెయ్యకూడదు. ఇష్టంగా చెయ్యాలి, ఆనందంగా చెయ్యాలి. ఆ సేవ వల్ల తను ఎంతో దాన్ని చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నట్లుగా చేయాలి. ప్రీతికారిత అనే మాటని ఇందులో మనకి చెప్తున్నారు. ఆ ప్రీతి ఎలా కలుగుతుంది, ఎలా ఆ ప్రీతి మనకి ఏర్పడుతుంది అంటే మనంతట మనకైతే ఆ ప్రీతి కలగదు. భగవంతుడే అటువంటి ఇష్టాన్ని మనకి కలిగించాలి. ప్రీతికారిత అశేషావస్తోచిత అశేషశేషతైకరతి రూప నిత్య కైంకర్య ప్రాప్తి అపేక్షయా. ఆ పాదాలు ఆ వాక్యాలు మనకి గుర్తు రావాలి. అశేష శేషతైక రతి అంటారు. ఇప్పుడు మననం చెయ్యాలి అని అనుకోండి, ఆ మననం మీరు ఇష్టంగా చెయ్యాలి. కానీ కష్టంగా చేస్తే అందులో అందం ఉంటుందో చెప్పండి. ఈ మననం చెయ్యడం విధి ప్రయుక్తమే. అమ్మగారు పదే పదే చెప్తున్నారు కాబట్టి చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. ఏం బాధరా నాయన, ఏమిటొచ్చి పడిందిరా నాయన, ఎందుకిలా ఇవిడు ప్రాణం తినేస్తున్నారు నాయన అని అనుకుంటూ చేస్తే అది మననమే అవుతుంది. కానీ అందులో అసంపూర్తి ఉంటుంది. కానీ మన వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, అమ్మగారి మాట పట్ల ఉండేటటువంటి గౌరవంతో చేసినా అది చేసేటప్పుడు వాళ్ళు దాన్ని ఇష్టంగానే చేస్తున్నారు. అది చెయ్యడం వాళ్ళకి కూడా ఆనందాన్ని కలిగిస్తూ అనుభవిస్తూ చేస్తున్నారు కాబట్టే అది ఆ అందాన్ని సంతరించుకుంటోంది. భగవత్ సేవ కూడా నువ్వు నా కాళ్ళు పట్టుకో అన్నాడు పరమాత్మ, నువ్వు నాకు సేవ చెయ్యి అన్నాడు పరమాత్మ. పరమాత్మ నియోగంగానే చేస్తాం. కానీ ప్రీతికారిత కైంకర్యం రామానుజుల వారి నిర్దేశం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇష్టం అనేది అది భగవంతుడి అనుగ్రహంతోటే కలుగుతుంది, మన ప్రయోజకత్వం కాదు అనడానికి ఈ శ్లోకం మనకి మంచి ఉదాహరణ. అయితే ఇందులో చూడండి, వరద అనేది సంబోధన పదం. ఇక ఇందులో క్రియాపదం అని చెప్పుకోవడం కంటే హతాహ అన్న పదంలాగా భరహ అనేది క్రియాపదం అని అనుకుంటున్నాం. అంటే నీ బాధ్యత అంటున్నారు. అందులో భరము అంటే నీదే భారము అని చెప్తున్నారు. దేవుడా నీదే భారం అంటున్నారనమాట ఈ శ్లోకంలో. ఈ శ్లోకం దగ్గర మనం ఆ క్యాప్షన్ కూడా రాసుకోవచ్చు, దేవుడా నీదే భారము అని. దేవుడి మీదే ఆ బరువుని పెడుతున్నారు. ఏ బరువు, దేని గురించి, భగవంతుడు దేని బరువుని వహించాలి, ఏ బాధ్యతని వహించాలి అనంటే, నా మనస్సు ప్రస్తుతానికి ఉండే కండిషన్ చెప్తున్నాను. ఈ మనస్సు మారాలి, దీని ఇష్టం మారాలి, అలా మార్చవలసినటువంటి బాధ్యత నీదే అంటున్నారు. ఇప్పుడు తమ మనస్సు ఎలా ఉందని చెప్తున్నారు అనంటే, విషయిణీ స్పృహ భూయసి అంటున్నారు. ఇక్కడ మే అనేది కర్తృపదంగా తెచ్చుకుందాం. మే అంటే నాకు లేదా నాలో అని అర్థం అన్నమాట. నాకు ఏముంది, నాలో ఎక్కువ ఆశ దేని పట్ల ఉంది, స్పృహ దేని పట్ల ఉంది అంటే విషయిణి. ఈ విషయం అనే పదం మనకి ఇంతకు ముందు శ్లోకాలలో వచ్చింది. విషధర
అనేటటువంటి శ్లోకంలో విషయములే విషధరములు అని అనుకున్నాం. విషయములు అంటే ఇంద్రియాలకి ఆకర్షకములైనవి అని, వాటిని విషయాలు అని చెప్తారు. లౌకికమైనటువంటి విషయాలు అని అనుకుంటే ఇంద్రియాలని అటువైపు లాగేసేటటువంటివి అని అంటారు. అవి గుర్రాల లాంటివి ఇంద్రియాలు. ఆ గుర్రాల లాంటి ఇంద్రియాలు పగ్గం పట్టి ఒక ఆయన నడిపిస్తే సక్రమంగా నడుస్తాయి, లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా పరిగెడతాయి. అలా పగ్గం పట్టి వాటిని తన వశంలో పెట్టుకోగలిగిన వైభవం కలిగినటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. అందుకే ఆయనని హృషీకేశుడు అని అంటారు. అని హృషీకములు అంటే ఇంద్రియములు, హృషీకములని నియమించేటటువంటి వైభవం కలిగిన వాడు పరమాత్మ కనుక ఆయన హృషీకేశుడు అని చెప్పబడుతుంది. ఆ హృషీకేశుడుగా చెప్పబడినటువంటి ఆ స్వామి నియమనం చేయగలిగిన వాడు ఆయనే కనుక నాకుండేటటువంటి ఈ విషయస్పృహని తగ్గించాలి అంటే ఆయన తన బాధ్యతతో దాన్ని పట్టి నిలపాలి. లేకపోతే ఈ గుర్రాలు ఎక్కడ పడితే అక్కడ పరుగులు పెడతాయి, ఏది పడితే అది అనుభవించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు నాకు ఉండేటటువంటి ఇంద్రియాల ప్రవృత్తి ఎలా ఉంది అనంటే విషయిణి స్పృహ. స్పృహ అంటే ఆశ. ఏ విషయంలో నాకు ఆశ ఎక్కువగా ఉంది అంటే విషయముల విషయంలో అంటున్నారు. విషయానుభవంలో అని అర్థం అన్నమాట. విషయములు అంటే ఇంద్రియానికి భోగ్యములైనవి, అలా వాటి విషయంలో అంటారు. అంటే పొద్దున్న లేచి ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి, ఎవరిని తిట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏవి బుక్ చేసుకోవాలి, ఏ సరుకులు తెప్పించుకోవాలి, ఇదే ఆలోచన, ఇదే ఆలోచన. ఎంత అనుభవిస్తున్నా దాన్నే మనకి ఆళ్వార్లు కూడా అంటారు ఉండియే అని. తిని పెట్టుకుని అలా తిరుగుతూ ఉండేటటువంటి వ్యక్తులం. అలా అయిపోతాం మనం కూడా. భగవద్ అనుగ్రహంతో మనకి ఆచార్య సమాశ్రయణం జరిగేది. భగవద్ అనుగ్రహంతో మన పెద్దలు ఆ విషయిణి స్పృహతో కాకుండా మరొక రకమైనటువంటి మంచి మార్గంలో నడిచేటటువంటి వారు కావడం వల్ల, వారి వల్ల మనకి ఒక చిన్న సంస్కారం అబ్బింది. ఇది నిజంగా అదృష్ట విశేషం. లేకపోతే సామాన్యంగా జనాన్ని అందరినీ మనం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? వాళ్ళకున్న స్పృహ దేని పట్ల అంటే విషయిణి స్పృహ మే భూయసి. అంతా కాదు, భూయసి. చాలా అధికమైనటువంటి ఆ ఆశ, ఆ అనుభవం పట్ల నాకుండేటటువంటి ఇష్టం చాలా అధికంగా ఉంది. అల్పీయం అని సంపాచలం అన్న చోట మనం చెప్పుకున్నామే, అలాగే చాలా ఎక్కువ ఉంది. ఏది? విషయాభిలాష నాకు చాలా ఎక్కువ ఉంది. నా మనస్సు దాంట్లోనే మునిగిపోయి ఉంది. ఇంత గొప్ప ఆశ ఉందా? ఇంత గొప్ప అభిలాష నాకు ఆ విషయానుభవం పట్ల ఉందా? అది కనీసం అందులో లేశమాత్రంగానైనా నీ సేవ పట్ల ఉందా అని చూశాను నేను. ఆ ఆశలలో మిగిలిన ఆశలన్నిటితో పాటుగా భగవంతుడి గుడికి వెళ్ళాలి అని కూడా ఎక్కడైనా ఏ మూలనైనా ఉందా అని అంటే, తవతు చరణయోహో నీ పాదారముందముల విషయమునందు నా సా అల్పా అపి. అలాంటి స్పృహ అల్పా అపి, ఇంత లేశమాత్రం కూడా తవ చరణయోహో నా నీ చరణారవిందముల ఎందైతే నాకు అసలు స్పృహే లేకుండా ఉంది, అభిలాషే లేకుండా ఉంది, అల్పం మాత్రం లేకుండా ఉంది. కానీ విషయాల విషయంలో అయితే భూయసీ స్పృహ, అద్భుతమైన అధికమైనటువంటి ఆశ నాకు కలుగుతోంది. ఇక ఇప్పుడు ఏం చెయ్యాలైతే? ఇలా ఉంటే ఎలా? మరి నా దగ్గరికి రావాలి కదా, చిన్న మాత్రం ఉన్నా చాలండి అని పరమాత్మ మళ్ళీ అంటున్నాడు. ఇక్కడే మనం యామునాచార్యుల వారి శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. భగవంతుడి పాదాల విషయంలో మనకి ఎక్కువ ఆశ ఉండాల్సినటువంటి అవసరం లేదు. చిన్న నిప్పు కణం ఎలాగైతే మొత్తం అంతటినీ దహించేస్తుందో, అలాగే ఎంత పెద్ద విషయాభిలాష ఉండనివ్వండి, దాన్ని దహించేసి భగవంతుడి పట్ల ప్రేమ మనకి అధికమయ్యేటట్లుగా చేసేటటువంటి వైభవం కలిగినదే భగవంతుడి పట్ల ఉండేటటువంటి ఇష్టం అంటారు.
అది లేశ మాత్రం ఉంటే చాలు. బాగా వాసన వచ్చేటటువంటి వస్తువులని ఎక్కువ వేస్తామా తక్కువ వేస్తామా? ఇంగువ లాంటి వస్తువులని మనం డబ్బాలు వేయం కదా, సువాసన రావాలి అంటే అల్పం వేస్తాం. ఇంకా అలాగే భగవత్పాదాంబుజాలయందు మనకి ఉండవలసినటువంటి ప్రేమ ఏ ఋషులకో, ఏ ఆళ్వార్లకో, ఏ ప్రహ్లాదుడికో ఉన్నంత అధికంగా ఉండక్కర్లేదు. అల్పంగా ఉన్నా చాలు. ఏం చేస్తుంది? సంసారం అనేటటువంటి దావానలాన్ని అది చక్కగా ఆర్పేస్తుంది. పెద్ద మంట మండుతూ ఉన్నా సరే ఒక్క నీటి తుంపర చాలు ఆ మంట ఆరిపోవటానికి అని చెప్పిన శ్లోకమే ఉదీర్ణ సంసార దవాసు సుక్షణిం క్షణేన నిర్వాప్య పరాంచ నిర్వృతిం. గుడ్. శ్లోకం నెంబరు 29 అని పెడుతున్నారు. అది ఉదీర్ణ సంసారదవ ఆసుసుక్షణి అంటారు. ఆసుసుక్షణి అంటే అగ్ని అని అర్థం అన్నమాట. దావాగ్ని, అది సంసారం అనే దావాగ్ని. దాన్ని క్షణేన నిర్వాప్య, ఒక్క క్షణంలో పూర్తిగా దాన్ని లేకుండా చేసేస్తుంది, ఆర్పేస్తుంది. ఇది నీ పాదార విందములయందు ఉండేటటువంటి ఇష్టము. సింధు సీకరః, చివర్లో ఆ శ్లోకం చదువుతారు కదా, సింధు సీకరః, పరమాత్మ పాదాంజములయందు ఉండేటటువంటి ప్రేమ అనేటటువంటి అమృతం, అమృతం అనేటటువంటి సముద్రం. ఆ సముద్రంలో ఉండేటటువంటి ఒక చిన్న తుంపర అంటే లేశమాత్రపు ఇష్టం పరమాత్మ మీద మనకి ఉన్నా, పరమాత్మ పాదాంబుజముల సేవ పట్ల మనకి ఉన్నా సరే ఈ సంసారం అనేటటువంటి దావాగ్ని చల్లారిపోతుంది. ఇది ప్రాక్టికల్ గా మనం ఆలోచించుకున్నా, మనం ఒకసారి మనకు మనం అప్లై చేసుకున్నా, మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నాం కనుక జీవితంలో రోజులో మనం ఎంత సమయం భగవంతుడి కోసం వినియోగిస్తున్నాం కనుక ఏమీ కాదు. కానీ ఆ చిన్న పని మనం చేసుకుంటే మనకు ఆ రోజంతా ఎంత నిశ్చింతగా ఉంటుందో. ఒకసారి ఒక స్తోత్రం చదువుకుంటే, ఒక మనసారా దండం పెట్టుకుంటే, దీపారాధన చేసుకుంటే, కాలక్షేపం వింటే, మంచి మాటలు వింటే ఆ రోజంతా ఏమిటో పాజిటివ్ ఎనర్జీ మనలో బాగా అధికమైనట్లుగా ఉంటుంది. మిగిలిన రోజులు కష్టాలు ఉంటూనే ఉంటాయి, కానీ ఆ రోజు మనకి కలిగినటువంటి ఎనర్జీ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే అది లవంచాలు అనడానికి మనకి చిన్న పిసరు ఉన్నా చాలు ఈ సంసారం అనే దావాగ్ని దహించుకు ఆరిపోతుంది అని చెప్తున్నారు. కానీ నాకు అది కొంచెం కూడా లేదయ్యా. అల్పాపి మే నా, ఆ మాత్రం కూడా నాకెక్కడా కనపడ్డం లేదయ్యా. మరెలా అయితే అంటే ఏముంది, నువ్వు తలుచుకుంటే నాకు అది కలుగుతుంది అంటున్నారు సులభంగా. వరద నను భరహ తవైవ, తవైవ భరహ, నువ్వే నాకు నా బాధ్యతని వహించాలి. అది తవైవ భరహ, తవ భరహ, నీదే భారము, తవైవ భరహ, నీదే తప్ప అందులో నా కంట్రిబ్యూషన్ అంటూ ఏమీ ఉండదు. దేనికండి ఇంతకీ అని అడిగితే చెప్తున్నారు చూడండి. యత్ ఉత అంటున్నారు. యత్ ఉత, ఏదైతే ఉందో, ఏముంది అంటే తవ పద స్పృహ జన్మ అంటున్నారు. తవ పద స్పృహ జన్మ. స్పృహ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? ఆశ, కోరిక, అభిలాష అని చెప్పుకున్నాం. దేని పట్ల? పదస్పృహ, నీ పాదములు పొందాలనేటటువంటి స్పృహ, అభిలాష. తవ పద స్పృహ, ఈ కోరిక ఇంతవరకు రాలేదు కానీ పుట్టాలి ఇప్పుడు, అదాని జన్మ. అలాంటి కోరిక నాలో కలగడం అనేటటువంటిది ఏ దూత ఏదైతే ఉందో, నీ పాద సేవయందు అభిలాష పుట్టుట అనేది ఏదైతే ఉందో అది ఉండాలి కదా, ముందు ఇష్టం ఉండాలి కదా. అది ఎలా వస్తుంది అంటే నను తవైవతు అయం భరహ, అయం, అలా నాలో అభిలాష పుట్టడానికి నీదే బాధ్యత అంటున్నారు. ఎంత స్థిరంగా చెప్పేస్తున్నారు అంటే నా అంతటా నాకు కలగదు, లేదు. అది లేకపోతే నేను సేవ సరిగ్గా చేయలేను. అది కలగాలంటే
చూడు ఎలా కలుగుతుందో నువ్వే ఆలోచించు, నువ్వే కలిగించు, కలిగించాల్సిన బాధ్యత నీది కానీ నాది ఎలా అవుతుంది అంటున్నారు ఇందులో. భగవంతుడు ముందు మనకి ఆయన పాదదాస్యం పట్ల ఆ పాదదాస్యం పట్ల మనకి ముందు ప్రీతిని కలిగించాలి. ఆ కలిగించిన తర్వాత దాస్యాన్ని మనకి ఇవ్వాలి. ఆనుకూల్యస్య సంకల్ప అని పెడుతున్నారు, కానీ దీనికి దానికి తేడా ఉంది. ఆనుకూల్యస్య సంకల్ప అనేది మనలో కలిగించవలసిన వాడు ఆయనే. అక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు. ఇది బాగుంది అనే ఆలోచన మనకి కలగాలి అంటే మనంతట మనకి కలిగినది కాదు. అందుకే తర్వాత శ్లోకంలో దాన్ని స్పష్టం చేస్తారు. అది కలిగించవలసిన వాడివి నువ్వే అని ఇందులో బాధ్యతంతా స్వామి మీదే పెడుతున్నారు. నువ్వు కలిగించి ముందు, తర్వాత నాకు నీ దాస్యాన్ని ఇవ్వాలి, ప్రీతిని పుట్టించు అంటున్నారు. నా ప్రీతి ఎక్కడుంది అంటే ఇతర విషయాల మీద ఉంది. నీ పాదదాస్యమునందు ప్రీతి కలగాలి. దీనికి ఎలాగా అంటే, ఒక పిల్లవాడికి అజీర్ణ రోగం చేసింది, ఆకలి పుట్టటం లేదు, అన్నం తినడం లేదు, తిన్నది అరగటం లేదు. ఆ అజీర్ణ రోగాన్ని తగ్గించడం కోసం ఆ తల్లి పిల్లవాడిని వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఆ వైద్యుడు ముందు ఆ అజీర్తిని తగ్గేటట్లుగా ఔషధాన్ని ఇస్తాడు. ఆ అజీర్తి ఆయనకి తగ్గింది అనే దానికి సూచన ఏది అంటే, మళ్ళీ ఆయనలో ఆకలి పుట్టాలి. అది సరి అయినటువంటి రీతిలో జీర్ణమయ్యేటటువంటి పద్ధతిని కలిగించేటటువంటి ఆకలి కావాలి. అజీర్ణం చేసినప్పుడు కూడా ముందు ఆకలి ఉంటుంది, అది వేరు. కానీ వైద్యుడు చికిత్సని ప్రారంభం చేసినప్పుడు ఆ మోతాదులని పెంచి తగ్గించి రోగాన్ని తగ్గించిన తర్వాత సరి అయినటువంటి ఆరోగ్యం కలగడం కోసం ఆకలి పుట్టటానికి ఆ వైద్యుడే మందుని ఇస్తాడు. ఇప్పుడు ఆ వైద్యుడు చెప్తాడు తల్లికి, మీరు ఊరికే టైం చూసి పెట్టేయకండి, ఆ పిల్లవాడికి ఆయనకి ఆకలి కలగాలి, ఆయన అడగాలి. అందుకని అమ్మా ఆకలేస్తోంది అని అడిగేంత వరకు ఏ రకమైనటువంటి ఆహారాన్ని ఆ పిల్లవాడికి ఇవ్వకండి అని వైద్యుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఇప్పుడు ఆ పిల్లవాడికి మందు ఇచ్చి ఆకలిని పుట్టించవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే వైద్యుడిదే. నాకు ఆకలి పుట్టాలి అని ఈ రోగి అనుకోడు, ఈయనకి ఆకలి పుట్టాలి అని వైద్యుడే ఆకలి పుట్టడానికి తగిన రీతిలో చికిత్సని చేస్తాడు, ఔషధాన్ని ఇస్తాడు. అంటే బాధ్యత ఎవరిది? ఆకలి పుట్టించే బాధ్యత వైద్యునిదే అవుతుంది. అలాగే మనలో భగవంతుని పాదసేవ పట్ల స్పృహని కలిగించవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే భగవంతునిదే అని ఇందులో చెప్తున్నారు స్వామి. అలాంటి ఆకలి నాలో కలగాలి, నీ దాస్యాన్ని నేను చేసుకోవాలి. ఇక్కడ ఆకలి అంటే ప్రీతి, ఇష్టం. మిగిలిన విషయానుభవం మీద ఇష్టం ఎలా కలుగుతోందో అంతకు మించినటువంటి ఇష్టం దీని మీద నాకు కలిగించవలసిన భారం నీదే అన్నారు. నాదే అని నా మీద తోసిస్తారేంటండి, అదెలా కుదురుతుంది అంటేనే దానికి స్పష్టం చేస్తారు మనకి ఆళ్వందార్ స్తోత్రంలో. పితాత్వం, మాతాత్వం, దయిత తనయస్త్వం. వెరీ గుడ్, వెంటనే నెంబర్లు వచ్చేస్తున్నాయి. అందులో మరి నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే స్నేహితుడివి, అన్నీ నువ్వేను. నేనెవరు అంటే ఆ శ్లోకంలోనే చెప్తారు. చివరిలో మనం చదువుకుంటాం కదా, త్వదీయ త్వద్భృత్య తవ పరిజన త్వద్గతి అని చెప్పి తవైవాస్మి భరః అంటారు. ఇదే రకమైనటువంటి ప్రయోగం మనకి ఆళ్వందార్ స్తోత్రంలో కనిపిస్తుంది. అలాగే తవైవా భరః, నీదే భారము అని భగవంతుడి మీదే భారాన్ని కలిగి పెడుతున్నారు. ఇందులో మనకి భగవంతుడి సేవ పట్ల ఇష్టాన్ని, రుచి జనకుడు ఆయనే అని చెప్తున్నారు. ఆ ఇష్టాన్ని కలిగించే బాధ్యత స్వామిది అని ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఇష్టాన్ని ముందు కోరుతున్నారు, తర్వాత దాస్యాన్ని ప్రార్థన చేస్తున్నారు. ఇందులో విషయ విషయిణీ స్పృహా భూయసి తవతు చరణయోః నస అల్పాపి వరద నను భరః తవైవ త్వయం యదుత తవ పదస్పృహా జన్మ మే అంటున్నారు. ఇందులో చాలా అందమైనటువంటి భావన ఇది. ముందు నాకు ఇష్టం కలిగించు,
తర్వాత నాకు నీ దాస్యాన్ని ఇవ్వు. మనందరం కూడా అలాగే కోరుకుందాం. కలిగించేస్తాడు మనకి. ఆయన భారంతోటే మన పట్ల అలాంటి ఇష్టం కలిగేటటువంటి అనుగ్రహాన్ని చేశాడు పరమాత్మ. కనుకే ఈ పంచస్తవాలైనా మరొక గ్రంథమైనా మనం అంత ఇష్టంగా అనుసంధానం చేసుకోగలిగిన అదృష్టవంతులం అవుతున్నాం. అది ముమ్మాటికి సత్యం. లేకపోతే విషయిణీ స్పృహ అంటే ఎంతటిదిగా అంటే మన పెరియాళ్వార్ పెరియ తిరుమలలో పాసరం మీకు చెప్పాను కదా, అందులో ఆళ్వార్ల అనుసంధానం ఎలా ఉంది అంటే, నాదేనయ్యా ఇల్లు, కానీ ఒక 5 బలవంతులు ఒక్కసారిగా లోపలికి వచ్చేసారు. వాళ్ళు 5 అనుకోండి, 10 మంది అనుకోండి, 11 మంది అనుకోండి, ఇంద్రియాలనే వాళ్లే సర్వాధికులు అన్నట్లుగా నా ఇంట్లో దూరిపోయారయ్యా. నా ఇంట్లోకి బలవంతంగా దూరిన రౌడీలు వాళ్ళు అక్కడ కూర్చుని నాకు టిఫిన్ పట్రా, నాకు భోజనం పట్రా, నాకు టీవీ పెట్టు, నాకు ఆనందకరమైనటువంటి పనులు ఏర్పాటు చెయ్యి అని ఆర్డర్ చేస్తున్నారు. ఏమీ అనలేక వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని నేను చేస్తున్నాను. ఎంత దయనీయమైన స్థితి చూస్తాను. ఇల్లు మనది, ఉండవలసిన వాళ్ళం మనం, ఇష్టం వచ్చినట్టు ఉండవలసిన వాళ్ళం మనం. కానీ మన ఇంట్లోకి రౌడీలు ప్రవేశించారు. వాళ్ళు అజమాయిషీ చలాయిస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ మన ద్వారా పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆర్డర్స్ వేస్తున్నారు. ఆ ఆజ్ఞకి లొంగి మనం ప్రవర్తించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇదే ఇంద్రియాలు కోవాయ్ ఐవర్ కుడియేరి అనేటటువంటి పాసురం మనం చివరిలో అనుసంధానం చేసుకుంటాం. మన విషయిణీ స్పృహ కూడా అలాంటిదే. రౌడీలకి, బలవంతులకి, వివేకహీనులకి దాస్యం చేయవలసినటువంటి పరిస్థితి వస్తే గతి లేక ఎలా ప్రవర్తిస్తామో, ఎలా బాధపడతామో, అలాగే మన ఇంద్రియాలు మనని పక్కదారి పట్టిస్తూ ఉంటే అయ్యో నాకేం గతి అని మనం కూడా అలాగే బాధపడాలి తప్ప, ఇవాళ ఇది చూసాం, ఇవాళ ఇది తిన్నాం, ఇవాళ అది విన్నాం, ఇవాళ అక్కడికి వెళ్ళాం, ఇవాళ ఇది కొనుక్కున్నాం అని ఆనందపడవలసినటువంటి అనుభవాలు కాదు, ఇంద్రియ సంబంధమైనటువంటి అనుభవాలు అనే దాన్ని ఇందులో మనకి స్పష్టంగా చెప్తారు. కానీ మనకి తెలియక ఆనందం అదే అని అనుకుంటాం. భగవత్పాద దాస్యం పట్ల మనకి అసలు స్పృహే లేకుండా ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఒక చిన్న మాట చెప్తాను, మరొకలా కాదు, కానీ దీన్ని మనం బాగా అన్వయం చేసుకోవడం కోసం చెప్తున్నాను. మనం ఒక గోష్ఠిని పెట్టుకున్నాం, చక్కగా 3 ఏళ్ల నుంచి గ్రంథాధ్యయనం చేస్తున్నాం. ఇది ఆసక్తి కలిగిన వారందరికీ ఇందులో అవకాశం ఉంది. ఇందులో ఏ రకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. హాయిగా ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. చిన్న రూల్స్ కూడా మనం పాటించకుండా చాలా ఫ్లెక్సిబుల్ గా దీన్ని కొనసాగిస్తున్నాం. ఈ టైం దాటితే మీకు నో ఎంట్రీ అని అనటం లేదు. మనం ఈ టైం దాకా మీరు ఉండాలి, బయటికి వెళ్ళటానికి లేదు అని అనటం లేదు. మీరు ఇంత కట్టండి, ఇంత కడితేనే మీకు ఇందులో అవకాశం ఉంటుంది అని అనటం లేదు. హాయిగా, స్వేచ్ఛగా, యథేచ్ఛగా, ఇష్టంగా మీరు ఇందులో అన్వయించి మంచిని పొందండి, మంచి విషయాలు వినండి. అవకాశం ఉంటే మీరు కూడా మళ్ళీ దానిని అనండి. మీరు ఈ క్లాసుని రన్ చేస్తున్నందుకు అవుతున్న మినిమం ఖర్చు కూడా మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వదాన్యులైన వారు, ఇష్టం ఉన్నవారు ఆ కైంకర్యం కూడా చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. చక్కగా నడుస్తోంది. నిజంగా ఎంత ఆనందమయంగానో మనం దీన్ని నిర్ణయం చేసుకుంటున్నాం. ఏదైనా ఒక మంచి కార్యం చేయాల్సి వచ్చేటప్పుడు మాత్రం ఇదిగో ఈ కార్యం చేసుకుంటున్నాము, మనందరం కలిసి చేసుకుందాము అని అంటున్నాము. ప్రతి దానికి కూడా మీరు ఎంత తోస్తే అంత ఇవ్వవచ్చు అనేటటువంటి ఒక వెసులుబాటుని కూడా మనం కల్పించి కార్యక్రమాలను కూడా సక్రమంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. కానీ ఉంటారు, ఇక్కడే కాదు అన్ని చోట్ల ఉంటారు. మన గోష్ఠనే నేను చెప్పటం లేదు, ప్రతి చోట ఇలాంటి మానసికమైనటువంటి తత్వం అయితే ఒకటి ఉంటుంది. ఎలాగా అనంటే, ఇప్పుడు గోష్ఠిలో ఏమైనా పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది అనుకోండి, మేము బోస్ నంబర్లమే, మేము ఇక్కడ ఈ సంవత్సరం నుంచి ఉన్నాం, ఇప్పటి నుంచి ఉన్నాం, అప్పటి నుంచి ఉన్నాం అని ఈ పుస్తకం రాలేదు, ఆ పుస్తకం రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు అని మనకుండేటటువంటి ఆ అర్హతని గుర్తు చేసుకుని
మనం దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మెసేజ్ నాకు అందలేదు, ఈ విషయం నాకు తెలియలేదు అని అన్నింటిలోనూ మేము కూడా ఇందులో భాగమే, మేము కూడా ఇందులో భాగమే అనేటటువంటి స్పృహ అయితే పరిపూర్ణంగా కలిగి ఉంటాము. ఒకవేళ మనకేమైనా లేకపోతే ఆ మంజుల గారు ఇలా చేశారు, ఆవిడ చెప్పలేదు, లేకపోతే మరొక వాళ్ళు, ఈ గోష్ఠి వాళ్ళు అని రకరకాలుగా ఏదో మన హక్కులకి భంగం కలిగిపోయేదన్నట్టుగా బాధపడిపోయే ఆ అధికారాన్ని పొందకపోతే ఎలాగా, మనము గోష్ఠిలోనే అని అనుకుంటాం. మంచిదే, అది విషయిణీ స్పృహా భూయసి అని సంతోషిద్దాం. ఈ గోష్ఠి వాళ్లే అనేటటువంటి స్పృహ ఉండి అన్నిటికీ తాపత్రయపడుతున్నారు. కానీ ఏదో ఈ వార్షికోత్సవం చేసుకుంటాం, తిరునక్షత్రం చేసుకుంటాం, కనీసం 2,000 రూపాయలు ఇవ్వాలి అక్కడ ఉండేటటువంటి కార్యక్రమాలను బట్టి అని మనం అది కూడా చెప్పుకున్నాం. కానీ అది మనకి కాదు, గోడకి చెప్తున్నారు అని ఆ స్పృహ అయితే అల్పాపి మేనా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. చెప్పారు, చూద్దాం అయినా మనం వెళ్ళటం లేదు కదా, మనం ఎందుకు, వెళ్ళిన వాళ్ళని కదా ఇవ్వమన్నారు, వాళ్ళు కదా తింటారు, వాళ్ళు కదా ఉంటారు అని దానికి మాత్రం ఎన్ని ఎగ్జామ్షన్స్ అంటే, అందరి విషయంలో నేను చెప్పటం లేదు, ప్రతి చోట ఈ రకమైనటువంటి తత్వం ఉన్నవారు కూడా ఉంటారు అని చెప్పడానికి చెప్తున్నాను. విషయిణీ స్పృహ అధికంగా ఎలా ఉంటుంది, తమ పాదయోహ అల్పాపి నమే అనేది ఎలా ఉంటుంది అనడానికి ఈ ఎగ్జాంపుల్ ని చూపిస్తున్నానమాట. అది ఇవ్వలేని వారు కాదు, ఇవ్వాలని లేనివారు, రెండిటికి తేడా అవుతుంది చూడండి. ఇవ్వలేని వారు వేరే, కానీ ఇవ్వాలని లేని వారు ఉంటారు చూసారా, అక్కడ వాళ్ళకి భగవంతుడే ఆ బుద్ధిని కలిగించడానికి బాధ్యత. అలాంటి వాళ్ళని పట్టించుకొని మనస్సులు పాడు చేసుకోవాల్సినటువంటి స్థితి నిర్వాహకులకైతే అవసరం లేదు. ఇప్పుడు అక్కడ ఎలా స్పృహ కలగడం లేదో మరొక చోట అనుకున్న దానికంటే అధికంగా నేనేమైనా చెయ్యాలా, మీరు చెప్పండి, ఈ కైంకర్యం ఉందా, ఆ కైంకర్యం ఉందా అని అడిగి చేసుకునే వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు కదా. అందుకని ఈ స్పృహ ఇక్కడ కనిపిస్తుంది, ఆ స్పృహ అక్కడ కనిపిస్తుంది. పుస్తకాలు అందనంత వరకు తాపత్రయపడిపోయిన వారు ఫోన్ పే చేసేమా లేదా, చెయ్యాలా వద్దా అనేటటువంటి ఆలోచన విషయంలో కూడా ఉంటే అప్పుడు భగవంతుడు అలాంటి భారాన్ని తీసుకుని కలిగిస్తే ఇలాంటి గోష్ఠులు హాయిగా నిర్విరామంగా నిరాటకంగా కొనసాగుతాయి. లేకపోయినా భగవంతుడు అలాంటి సంస్కారం కలిగిన వారి ద్వారా ఆ కైంకర్యాన్ని తప్పకుండా స్వీకరిస్తాడు. అంటే మనకి స్పృహ లేకుండా ఉండడం అన్నదానికి మాత్రమే ఇది ఉదాహరణగా చెప్తున్నాను, కానీ అందరూ అలా ఉంటారని చెప్పటం లేదు. అలాగే మనకి విషయముల మీద స్పృహ అయితే అధికంగా ఉంటుంది, కానీ కైంకర్యం మీద అయితే మాత్రం మనకి అల్పాపిన, అది భగవత్పాద కైంకర్యమే. ఇది ఎవరికి, ఒక వ్యక్తికి మనం ఇవ్వటం లేదు, ఒకరికి మనం దానం చేయటం లేదు. కానీ ఎవరైనా ఇప్పుడు ఇంత ఇస్తే కానీ ఇందులోకి రానివ్వమండి అని అంటే మాత్రం తప్పకుండా కడతాం మనం, ఎందుకంటే మనకు ఆ లాభం కావాలి కనుక. అలా కాదు, కైంకర్యం చూడండి, అందరూ ఇందులో సహకరించండి అంటే మాత్రం అల్పాపి మేనా, అది కాదు మనకు కావలసింది. తవైవ భరహ, అలాంటి ఇవ్వాలని లేని వాళ్ళకి కూడా ఇవ్వాలని అనిపించేటట్లుగా భారం వహించవలసినటువంటి వాడు పరమాత్మ అని మన గోష్ఠి కూడా ఇవాళ ఈ శ్లోకాన్ని అలా అన్వయం చేసుకుంటూ పెరుమాళ మీద భారాన్ని పెట్టుకుందాం. ఇక తర్వాత శ్లోకం సులభంగానే అయిపోతుంది. ఆకలి పుట్టాలి ముందు, ప్రీతితో కైంకర్యం చేయాలి. ఇప్పుడు ఎవరినైనా ఇలా అన్నాం అనుకోండి, అంటారేమో అని భయపడి ఇస్తే కూడా అది సద్వినియోగం కాదు. నిజానికి మనం ఏ కైంకర్యం చేసినా, అంటే ఏ మంచి పని చేసినా మనసారా చెయ్యాలి కదా. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. మొన్న కూడా మేము అనుకున్నాం, యతిరాజా వాళ్ళ నాన్నగారు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఆ అమ్మాయికి నేర్పించాలి, ఇలాంటి సంస్కారాన్ని ఆ పిల్లకి కలిగించాలి అని తాము ఆచరించి చూపించారు. తామే సత్కార్యాలు చేస్తూ ఉండి కూడా, అంటే మన గోష్ఠిలో చేసిన వారి కైంకర్యాలను నేను ఎందుకు చెప్పటం లేదు అంటే, పిల్లలకి మనం ఎలా మప్పాలి, పిల్లలకి ఎటువంటి ఆలోచన విధానాన్ని పంపాలి. అది యతిరాజు చేత పంపించకుండా వారు ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే, యతిరాజుకి రేపు పొద్దున్న అనిపించవచ్చు నేను 10,000 కట్టాను అని ఆ పిల్లకి అనిపించకూడదు. అందుకని ఆ భారం తాను తీసుకుని
తాము పెద్దగా మంచి మనస్సుతో కైంకర్యాన్ని ఇలా చెయ్యండి అని సూచిస్తూ ఇచ్చారు. చూసారా? అలా భాగవతోత్తముల ద్వారా ఆ భారాన్ని వహించి పరమాత్మ తాను నిర్వహిస్తాడు అనడానికి ఇది నిదర్శనం. మనం అల్పమైనటువంటి స్పృహ ఇచ్చేది కూడా ఏమి అధికం అక్కర్లేదు, ఎంతో కొంత ఎంతో కొంత. మీరు ఒప్పుకుంటారేంటండి, 2000 అడిగారు, ఇవ్వకపోతే రిటర్న్ చేసేస్తున్నారు, అందులో జానకమ్మ గారు మరీ ఆవిడ ఇష్టం వచ్చినట్టే చేస్తారు అని అనుకుంటే, ఇప్పుడు నువ్వు రూపాయి కలిపేసి నీకు 1000 రూపాయల లాభం రావాలి అని అనుకుంటే ఎలా వస్తుంది? కార్యక్రమం నిర్వహించటానికి తగిన రీతిలో ఒక ఏర్పాటు చేసుకుంటాం, దానికి తగినట్టు సూచన చేస్తాం తప్ప వ్యక్తిగతంగా తీసుకోవడానికి చెయ్యం. ఇది ఎందుకు క్లారిటీ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇవాళ మనకి డబ్బులు లేక కాదు సుమండి, మొన్ననే మేము కూర్చున్నాం, పర్వాలేదు, హాయిగా కార్యక్రమం చేసుకోవడానికి తగినట్లుగా పరమాత్మ సంకల్పించి ఉంటున్నాడు. కానీ ఆలోచన విధానంలో ఎటువంటి మార్పు మనకి రావాలి, భగవంతుడు మనని ఎలా మార్చాలి అనడానికి మాత్రం మన అనుకుంటే, మంచి అని అనుకుంటే దాని గురించినటువంటి స్పృహ ఎలా ఉండాలి అనడానికి ఈ శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకొని మనలో అలాంటి మంచి మార్పుని తీసుకురావాల్సిన బాధ్యత పరమాత్మది అని చెప్పుకుంటూ తర్వాత 88వ శ్లోకం. ఇయమిహ మతిరస్మదుజ్జీవనీ వరద తవ ఖలు ప్రసాదాధృతే శరణమితి వచోపి మే నోదియాత్ త్వమసి మయి తతః ప్రసాదోన్ముఖః. ఇదొక అందమైన మాట. ఇది ఎంత బాగా చెప్తున్నారంటే, అయితే ఇప్పుడండి అలా ఎవరికైనా స్పృహ కలగలేదే అనుకోండి, అంటే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం ఉన్నట్టా లేనట్టా అని సందేహం వస్తుందన్నమాట. ఇప్పుడు కూరత్నాళ్వాన్ తమ విషయంలోనే దీన్ని అన్వయం చేసుకుని చెప్తున్నారు. స్వామి, ఇప్పుడు నాకు నీ పాదదాస్యం మీద రుచి కలగటం లేదు, రుచి కలిగించవలసినటువంటి భారం నీదే అని అన్నారు. మరి రుచి కలగలేదే అనుకోండి, నేనేమైపోయినట్టు? బాగుపడ్డట్ట లేక దిగజారిపోయినట్ట? బాగుపడే యోగం నాకుందా లేదా అని తర్కించుకుంటున్నారనమాట. ఎప్పుడో కలిగిపోయింది అని ఆ ఆనందాన్ని ఇందులో వ్యక్తం చేస్తున్నారు. ఎంచేత అంటే, నాకు తెలిసిపోయిందిలే, నీ ఉద్దేశం నాకు అర్థమైపోయిందిలే అని పరమాత్మతో ఎంత ఆనందంగా విన్నపం చేస్తున్నారు అంటే, ఈ శ్లోకం, ఈ భావన నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. చాలా ఎంత ఆత్మీయంగానో పరమాత్మతో తన సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇందులో కూడా మనకి ఉదియాత్ అనేది క్రియాపదంగా తీసుకుందాం. అది కూడా ప్రధానమైనటువంటి క్రియ కాదు, కానీ క్రియాపదం కాబట్టి ఉదియాత్ అనేటటువంటి దానిని క్రియాపదంగా తీసుకుందాం. నా ఉదియాత్ అని, నా అనేది వ్యతిరేకార్థంలో ఉంది, వరద అనేది సంబోధనార్థకంగా అవుతుంది. ఉదియాత్ అంటే కలుగుతుంది, నా ఉదియాత్ అంటే కలగదు అని అర్థం అన్నమాట. నోదియాత్ ఖలు అంటున్నారు, అంటే కలగదు కదా అని అర్థం అన్నమాట. ఉదియాత్ ఖలు కలుగుతుంది కదా, నో ఉదియాత్ న ఉదియాత్ ఖలు అంటే కలగదు కదా అంటున్నారు. ఇప్పుడు నా మీద భారం పెట్టారండి, నా మీద భారం పెట్టారు కదా, వదిలేయండి, ఇంకా మీరు మాట్లాడకండి, నేనేం చేస్తున్నానో చూడండి, వేచి చూడండి అని పరమాత్మ అన్నాడు అని భావించారు కూరత్నాళ్వార్. మరైతే ఇప్పుడు నన్ను భగవంతుడు కరుణించనట్ట, భగవంతుడు అనుగ్రహం నా మీద ఉన్నట్టా లేనట్టా అని ఒకసారి విమర్శ చేసుకుంటున్నారు. కంప్లీట్ గా ఉంది, పూర్తిగా భగవద్ అనుగ్రహం నా మీద ఉంది, నన్ను ఆయన అనుగ్రహించాలని అనుకుంటున్నాడు అని సంతోషపడిపోతున్నారు. ఎలా తెలిసిందండి కూరత్తాళ్వానికి అనంటే, స్వామి, నువ్వు నా విషయంలో ప్రసాదోన్ముఖుడవి కాదు అని అయితే నా నోటంట ఈ మాటే రాదయ్యా. నా నోటంట ఈ మాట వచ్చింది అంటే నువ్వు నన్ను అనుగ్రహించాలని అనుకుంటున్నావు అని నాకు అర్థమైంది అంటారు. చిన్న క్లూ దొరికిందనమాట కూరత్నాళ్వానికి. ఏమిటా క్లూ అంటే, ఇయం ఇహ మతి అస్మత్ ఉజ్జీవని, అస్మత్ ఉజ్జీవని, నన్ను ఉజ్జీవింప చేసేది అంటే నాకు ఆశాజనకంగా ఉన్నటువంటిది ఏది అంటే, నేను ఒక మాట అన్నాను,
శరణమితి వచః. శరణు అని నేను ఒక మాట అన్నాను, త్వాం వృణే త్వాం వృణే అన్నాను. శరణ వరణ వాక్ అని అన్నారు కదా, ఆ వాక్ వరకు నోట అంటే వచ్చింది అన్నారు. నేను అన్నాను అని అనలేదు, అది నా నోట అంటే వచ్చింది అని అంటున్నారు. ఆ మాట నా నోట అంటే వచ్చింది అంటే నీ అనుగ్రహం లేకుండా వస్తుందా? నీ అనుగ్రహం ఉంది కాబట్టే నా నోట అంటే అలాంటి మాట వచ్చింది అంటున్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఈ వ్యవహారం మనం వింటూ ఉంటాం కదా, చీమ కుట్టినా ఆజ్ఞతోటే కుట్టింది, కుట్టకపోయినా ఆజ్ఞతోటే కుట్టింది. మనం కదిలినా, కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, ఏ చర్య అయినా భగవత్ సంకల్పాధీనమయ్యే ఇది మనలో కలుగుతుంది. అంటే మన నోట అంటే ఒక మంచి మాటే వచ్చింది అనుకోండి, అది ఎందువల్ల వచ్చినట్టుగా అంటే తవ ప్రసాదాత్ ఋతే, నీ ప్రసాదం లేకుండా అంటే నీ అనుగ్రహం లేకపోతే, రెండవ పాదంలో ఉంది వరద, ఓ వరద, తవ ప్రసాదాధృతే, నీ అనుగ్రహము లేనట్లయితే శరణం ఇతి వచః అపి, నువ్వే నాకు దిక్కు అనేటటువంటి శరణం దిక్కు, ఇతి అనే వచః వాక్కు, అపి కూడా, ఈ మాట కూడా అంటాను చూసారా, నా నోట్లోంచి ఈ మాట కూడా రాదండి అంటాం. ఇవాళ మననం చేస్తున్న వారందరి నోట పలికిస్తున్నది పరమాత్మ ఆ రకంగానే గుర్తుపెట్టుకోండి. మీ నోటంట ఆ మాటలు పలుకుతున్నారు అనంటే మీ నోటిలోంచి ఆ మాటలు వెలువడుతున్నాయి అనంటే అది తవ ప్రసాదాదృతే, నీ అనుగ్రహం లేకపోతే స్వామి నోదియాత్ ఖలు, నా నోటంట నువ్వే నాకు శరణమయ్యా స్వామి అనే మాట వచ్చి ఉండేదే కాదు. వచ్చిందంటే అర్థం ఏమిటి? నీ అనుగ్రహం ఉంది అని అర్థం, నీ సంకల్పం ఉంది అని అర్థం, నువ్వు నన్ను అనుగ్రహించదలుచుకున్నావు అని అర్థం. అందుకే నా నోట అంటే ఈ మాటని పలికించేవు అని అర్థం అన్నమాట. శరణమితి వచోభి మే, నా నోటి నుంచి నా ఉదయాత్ ఖలు, అంచేత నా నోటి నుంచి ఆ మంచి మాట నువ్వు పలికించడం దేనికి? నన్ను అనుగ్రహించాలని సంకల్పించావు. అందుకే నా నోటంట ఒక మంచి మాట వచ్చేటట్లుగా చేసేవు. అందుకని తతః, తతః నాలుగవ పాదంలో ఉంది చూడట్ని, తతః అందువలన అంటే ఆ కారణంగా, నాకు అర్థమైంది ఏమిటి అంటే త్వం నువ్వు, మయి నా విషయంలో, త్వం అసి మయి, ఇందులో క్రియాపదం అసి అనేది క్రియాపదంగా పెట్టుకుందాం. ఉదయాత్ అనేది ఇందాక చెప్పుకున్నాం, ఇక్కడ అసి అనేది పక్కాగా క్రియాపదం అని మనం చెప్పుకోవచ్చు. అసి అంటే అయి ఉన్నావు అని అర్థం. ఈ పదం ఇంతకు ముందు కూడా మనకి చాలా శ్లోకాలలో వచ్చింది. ఉదయాత్ అనేది ఒక క్రియాపదం, అసి అనేది మరొక క్రియాపదం అనుకుంటున్నాం. తతః నా నోట్లోంచి ఆ మాట వచ్చేటట్లుగా చేశావు కనుక, తతః అంటే అందువలన, త్వం నువ్వు, మయి నాయందు అని అర్థం అన్నమాట, నా విషయంలో, ప్రసాదోన్ముఖ అసి అనుగ్రహించటానికి ఉన్ముఖుడవు అయి ఉన్నావు, అనుగ్రహించటానికి అభిముఖుడవు అయి ఉన్నావు, నన్ను అనుగ్రహించాలనుకుంటున్నావు, నాకు తెలిసిపోయిందో అంటున్నారనమాట. చిన్నపిల్లలు అమ్మ కోపంగా ఉంది, ఈ దేనికి సమాధానం చెప్పడం లేదు. ఈ పిల్లడు ఏదో అల్లరి చేశాడు, ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు. ఇప్పుడు ఆ పిల్లడికి అమ్మ అంటే చాలా ఇష్టం, కానీ అమ్మకి వాడిని కంట్రోల్ చేయాలి అంటే ఒకే ఒక మార్గం ఆ పిల్లడితో మాట్లాడకుండా కోపాన్ని నటించటం. ఇప్పుడు ఆ తల్లి అలాగే పులుకు పలుకు లేకుండా ఉంది. అమ్మ కొంగు పట్టి లాగినా, ఎలా బతిమాలకున్నా, ఏం చేసినా పో అంటోంది. అస్సలు ముఖంలో ఏమీ ఆవిడకి మంచి అభిప్రాయం కలగటం లేదు, వీడికి దారి కనపడడం లేదు. కానీ అమ్మ ముఖం వీడి వైపు చూసినప్పుడు కోపంగా పెట్టుకుంటోంది, అట్నుంచి తిరిగినప్పుడు చిన్న చిరునవ్వు నవ్వుతుంది. వీడికి అద్దంలో అది కనపడిపోయింది. అమ్మ చిన్న చిరునవ్వు నవ్వుతున్న ముఖం అద్దంలోంచి వీడు చూసేశాడు. అప్పుడు వాడికి అర్థం అయిపోయింది, అమ్మ కోపం నటిస్తోంది కానీ కోపం లేదు
అని అనిపించింది వాడికి. కూరత్తాళ్వాన్ కూడా ఇప్పుడు స్వామిని అలాగే పట్టేశారనమాట. ఎలాగా అంటే, నాకేం లేదు నిజమే, నువ్వు చెప్పినట్టు నేను వినలేదు, కానీ నా నోటంట నువ్వు శరణవరణ వాక్ వచ్చేటట్లుగా చేసావు కదా, నాకు అర్థం అయిపోయింది. త్వం మయి ప్రసాదోన్ముఖ, నీకు నా మీద కోపం లేదు, నన్ను నువ్వు అనుగ్రహించాలని అనుకుంటున్నావు, అమ్మయ్య అని అనుకున్నాడు అనమాట. అనుకుని అంటున్న మాట ఏమిటి అంటే, ఇయమ్మతి, అలా నువ్వు నన్ను అనుగ్రహిస్తావు అనేటటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో, ఈ సిద్ధం అభిప్రాయం ఏదైతే ఉందో నాకు వచ్చిందో, అది ఇహ ఇంకొకటే ఒక ఆధారం, అస్మత్ ఉజ్జీవని, నాకు ఆశాజనకంగా ఉంది, నాకు హోప్ కలిగిస్తోంది అంటున్నారు. అస్మదుజ్జీవని, వెనకని ఆ ఉజ్జీవన కారణాలైన ఒక్కొక్క అర్హతైనా ఉందా అంటే ఏదీ లేదని చెప్పుకుంటూ వచ్చేశారు. చివరికి అనుతాపం కూడా లేదు అని చెప్పేశారు. నీదే భారం అన్నారు. అయినా భగవంతుడి మీద భారం పెడితే ఏమవుతుందో అది కూడా నిశ్చయం లేదు కదా అంటే, నాకు నిశ్చయం వచ్చింది. ఎలాగా అంటే, నువ్వు నన్ను అనుగ్రహిస్తావు. ఎలా వచ్చిందా నిశ్చయం అంటే, నా చేత మంచి మాట పలికించావు అంటే ఊరికే కాదు, దీనికి ఫలితం ఉంటుంది అంటే. ఇప్పుడు కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తున్నారనమాట. కార్యం ఏమిటి? శరణాగతి చేసేటట్లుగా చెయ్యటం. కారణం ఏమిటి? భగవంతుడు అనుగ్రహించాలి అని అనుకోవడం. భగవంతుడు అనుగ్రహించాలనుకుంటున్నాడు అనే కారణాన్ని శరణాగతి మాట నోటంట రావడం అనే కార్యం ద్వారా ఊహించి ఇందులో నిశ్చయాన్ని పొందుతున్నారు, నిర్భయంగా ఉంటున్నారు అని చెప్పి ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. మన చేత ఒక మంచి పని చేయిస్తే పరమాత్మ, దానికి అర్థం ఏమిటి? మనని అనుగ్రహించాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు మన జీవితాన్ని మనం ఒక్కసారి అనలైజ్ చేసుకుంటూ వెళదాం. మనం ఎప్పుడైనా ఏదైనా మంచి మాట అన్నామా? మనం ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేసామా? అలా మన చేత భగవంతుడు చేయిస్తున్నాడు, మనకు ఆ బుద్ధి పుట్టిస్తున్నాడంటే మనని అనుగ్రహించాలనుకుంటున్నాడు అనమాట. అబ్బా, ఎంత అదృష్టం అని నిశ్చింతగా ఉండొచ్చు. కూరత్తాళ్వాన్ మనకి అందిస్తున్నటువంటి ధైర్యం ఇది. ఇంకా మిగిలిన వాటిని తలవకండి. భగవంతుడు మీ నోటంట ఇప్పుడు సద్గ్రంథాధ్యయనం చేస్తున్నారు, ఇదే అర్థం. మనని అనుగ్రహించాలి అని అనుకుంటున్నాడు కనుకే మన చేత ఈ మంచి పనిని చేయిస్తున్నాడు. ఏ పని మన చేత సత్కార్యం జరిగినా అది భగవద్ అనుగ్రహానికి నిదర్శనం. భగవంతుడు ఇంకా 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 మనని బాగు చేయాలనుకుంటున్నాడు అనడానికి నిదర్శనం. కొన్ని పనులు, ఎప్పుడూ చేసే పనులు కూడా అలా మానేస్తాం. ఎందుకు మానేస్తామో తెలియదు, ఎందుకు దూరం చేసుకుంటామో తెలియదు. అలా దూరం అయిపోతాయి కొన్ని అనుకోనివి, కొన్ని మనకి అలా వచ్చి చేరుతూ ఉంటాయి. ఇది భగవద్ అనుగ్రహానికి, భగవన్ నిగ్రహానికి సూచనలు అంటారు. అంటే ఈ శ్లోకం మనకి ఒక శుభ సూచనని చేస్తోంది అని అర్థం చేసుకుందాం. కూరత్తాళ్వాన్ అలాంటి శుభ సూచనని మనకి స్పష్టం చేస్తున్నారు. మన చేత మంచి పని జరిగింది అంటే అది ఒక శుభ సూచన అనుకోండి. భగవంతుడు మనని అనుగ్రహించాలని అనుకుంటున్నాడు, అందుకే మనక మంచి పని మనం చేసే అవకాశాన్ని ఇచ్చాడు. నిశ్చింతగా ఉందాం, ఆయన అనుగ్రహించి తీరుతాడు అని. అస్మదుజ్జీవని, మాకిప్పుడు ఉజ్జీవని అంటున్నాడు. మా ప్రాణం నిలిచేటట్లుగా చేస్తోంది. ఇక మాకు వినాశం కాదు, ఉజ్జీవనమే ఉంది. తప్పకుండా నీ అనుగ్రహం మా మీద ఉంటుంది అని అందంగా ఇందులో భగవద్దాస్య లాభం మనకి తప్పకుండా కలుగుతుంది. కలిగించాలనే ఉద్దేశ్యంతో స్వామి శరణు వేడేటట్లుగా చేశాడు అని అందంగా భగవద్ అభిప్రాయాన్ని, మనోభిప్రాయాన్ని తాము ఇలా కనిపెట్టి అందంగా ఇందులో వివరిస్తూ, వారికి కాదు, వారికి ఎప్పుడూ భగవద్ అనుగ్రహం ఉంది కనుకే రామానుజుల శిష్యులైనారు, అద్భుతమైనటువంటి లక్షణాలని కలిగి ఉన్నారు. కానీ ఈ శ్లోకం ఎవరికి శుభసూచకం? మనకి శుభసూచకం. ఈ సద్గ్రంథ అధ్యయనం అనే దానిని మన చేత ప్రారంభింప చేసేడు అంటేనే
ఆయన మనని ఉజ్జీవింపచేస్తాడు, మనని అనుగ్రహించడానికే నిశ్చయం చేస్తున్నాడు. లేకపోతే ఈ వింతలు ఇలా జరగవు, ఈ రకమైనటువంటి కలయికలు ఇలా జరగవు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇలా జరగవు, ఈ రకమైనటువంటి ఇష్టం అంతకంటే మనలో కలగదు. ఇదే శుభ సూచన అనుకుంటూ దాస్యం తప్పకుండా లభిస్తుంది అంటారు. ఇందులో వెనకటి శ్లోకము ఒక చమత్కారమే, ఈ శ్లోకము అంతకంటే చమత్కారమే. ఎందుకంటే మన జ్ఞానం మనది కాదు, స్వామిదే, మనలోనే ఉంది. అదువం అవనదిన్నరులే. మనకి నమ్మాళ్ళవార్ల మాట ఎప్పుడూ పెద్దలు చెప్తూ ఉంటారు. అది కూడా అవనదిన్నరులే, ఆయన యొక్క అనుగ్రహంతోటే నాకు ఈ బుద్ధి పుట్టింది అని అంటారు. ఆ పాసురం కూడా మనం చివరిలో అనుసంధానం చేసుకోబోతున్నాం. అంచేత ఎప్పుడైనా మా సరోజ లాంటి వాళ్ళు అవదు అనుకోకుండా ఇలా మననం చేస్తున్నారు అంటే అస్మదుజ్జీవనీ ప్రసాదోన్ముఖ అని అది వాళ్ళకది శుభ సూచన. ఇంకా 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 ఈ వ్యాసంగంలో జీవితంలో కొంత భాగం దానికి కేటాయించేసుకోవాలి, దానికే అంకితం చేసేసుకోవాలి. మనం అందరం కూడా ఈ సంప్రదాయ రహస్య అభినివేశంతో ఆ గ్రంథాలని అధ్యయనం చేసి ఆనందించి భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటూ ఉపదేశాత్మకంగా ఈ శ్లోకం